సేవా రంగంలో ఉపాధి ధోరణులు అనేది ఏ విధంగా ఉన్నాయి. జనవరి నుంచి మార్చ్ పిఎల్ఎఫ్ఎస్ రిపోర్ట్ తెలుసు కదా, మొదటి త్రైమాసికం. మొదటి నుంచి కూడా అదే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మొదటి త్రైమాసికం ఫస్ట్ ట్రైమెస్టర్ ఏదైతే ఉందో, ఫస్ట్ క్వార్టర్ అనేది నాట్ ట్రైమెస్టర్, ఫస్ట్ క్వార్టర్ అనేది ఏదైతే ఉందో, ఓకేనా, జనవరి నుంచి మార్చ్ వరకు చూసుకుంటే సేవా రంగంలో ఎంతమందికి ఉపాధి అనేది తెలంగాణ రాష్ట్రం అనేది కల్పించింది అనేది మనం ఒక్కసారి చూద్దాం. ఓకేనా. సో ఒక్కసారి చూసుకుంటే సేవా రంగంలో ఉపాధి జాతీయంగా అంటే నేషనల్ లెవెల్ సేవా రంగంలో ఆబ్వియస్లీ సర్వీస్ సెక్టార్ అనేది ఎక్కడ డామినేట్ చేస్తుంది, సర్వీస్ సెక్టార్ అనేది ఏదైతే ఉందో ఎక్కడ ఆధిపత్యం అనేది చలాయిస్తుంది. సర్వీస్ సెక్టార్ వచ్చేసి ఆధిపత్యం అనేది ఆబ్వియస్లీ అర్బన్ ఏరియాస్లోన, పట్టణ ప్రాంతాల్లోన, లేదంటే రూరల్ ఏరియాస్లోనో. ఆబ్వియస్లీ ఎవరైనా సరే బేసిక్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎవరైనా అంటారు అర్బన్ ఏరియాస్లోనే సర్వీస్ సెక్టార్కి సంబంధించిన కానీ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో సర్వీస్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తారు, ప్రోడక్ట్స్ అనేది సర్వీస్ డెలివరీ చేస్తారు అనేది. అర్బన్ రూరల్ ఏరియాస్లో మనకి ఉండదు. ఈ అర్బన్ ఏరియాస్లోనే కదా హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండేది. ఆబ్వియస్లీ హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి సర్వీస్ సెక్టార్లో ఉండేది అర్బన్ ఏరియాస్లో, పట్టణ ప్రాంతాల్లో ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి. జాతీయ స్థాయిలో చూసుకుంటే పట్టణ శ్రామిక శక్తిలో 62.2%. ఎంత శాతం ఉంది? 62.2%. మరి మన తెలంగాణ ఏదైతే సేవారంగంలో పట్టణ ప్రాంతంలో సేవారంగం యొక్క వాటాలో అధికంగా ఉందా తక్కువగా ఉందా? ఓకేనా, అది మనం నెక్స్ట్ చూద్దాం. మరి జాతీయ స్థాయిలో కూడా పిఎల్ఎఫ్ రిపోర్ట్స్ అనేది చదువుకోవాలి కదా, అందుకే అది ఇది కంపారిజన్ చేస్తున్నా. సో దట్ ఎగ్జామినేషన్లో జాతీయ స్థాయిలో అడిగినా కానీ ఎగ్జామినేషన్లో ఈ యొక్క రాష్ట్ర స్థాయిలోనే కానీ ఏదైనా సరే మీరు ఆన్సర్ చేసే విధంగా రెండింటిని కూడా కంపారిజన్ చేస్తున్నా. సో ఏదైతే మనం చెప్పుకున్న 62% పట్టణ ప్రాంతాలు జాతీయ స్థాయిలో ఇండియా ఆల్ ఇండియా లెవెల్లో చూసుకుంటే అందులో పురుషులు ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనం చూసుకుంటే పురుషులు అనేది ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 62% కలిగి ఉన్నారు. స్త్రీలు ఏదైతే ఉందో ఓకేనా, స్త్రీలు ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి 63.4% అనేది కలిగి ఉన్నారు. ఓకేనా, స్వల్ప లింగ భేదం అనేది ఉంది. అంటే పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే అర్బన్ ఏరియాస్లో చూసుకుంటే జాతీయ స్థాయిలో అత్యధికంగా మహిళలు అనేది పార్టిసిపేట్ చేస్తున్నారు, స్త్రీలు అనేవాళ్ళు అధికంగా సర్వీస్ సెక్టార్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. జనరల్గా వీళ్ళు ఎక్కువగా సేవా రంగంని ప్రిఫర్ చేస్తుంటారు. ఓకేనా, జనరలీ దే ప్రిఫర్ టు వర్క్ ఇన్ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్. ఓకే, ఆ ప్రోడక్ట్స్ ఏదైతే వాటి మీద, ఎందుకంటే ఈ యొక్క మనం చెప్పుకునే ఇండస్ట్రియల్ సెక్టార్లో ప్రొడక్షన్లో వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేయరు, ఎందుకంటే ఫిజికల్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది, శారీరక శ్రమ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. అందుకే పురుషులు వచ్చేసి ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎక్కువ ఎంగేజ్ అవుతుంటారు, సో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎక్కువ ఎంగేజ్ అవుతుంటారు. బట్ స్త్రీలు మాత్రం కొంచెం సాఫ్ట్గా నేచర్డ్ కాబట్టి వాళ్ళకి సూటబుల్ అయ్యే జాబ్స్ మీద ఫోకస్ చేస్తారు. జాతీయ స్థాయిలో చెప్తున్నారు, పురుషులకి మాత్రం 61.7%, స్త్రీలకు మాత్రం 63.4%.